రానివ్వండి. నందు, మావయ్య, ఎవరొకరు ఫోటో తీయండి. వియంకురాలి ఫోటో ఇంట్లో పెట్టుకున్న శ్రీమంతురాలు అని క్యాప్షన్ పెట్టి FB లో పోస్ట్ చేద్దాం. పెట్టండి పెట్టండి అత్తయ్య. అమ్మా అమ్మా, ఏంటో పీటీ ఉషాలా పరిగెత్తేదానివి కోడి పందెంలో కాళ్ళు కోల్పోయిన కోడి పెట్టలా తయారయ్యావు. అయినా బుద్ధి లేకపోతే సరి. అది ఫోటో పెట్టమందే అనుకో, నువ్వు పెట్టాడువే. నేను పెట్టను అనొచ్చు కదా. చూడమ్మా, నాకు చిరాకు తెప్పించుకో. అసలే నొప్పిగా ఉంది. కాలు విరిగితే నొప్పిగా ఉండక ఆనందంగా ఉంటుందా? అమ్మమ్మా, సరేలే, పోతాన్లే. నీ కాలు నీ నొప్పి నీ ఇష్టం, మధ్యలో నాకెందుకు? అమ్మా కాలం ఎంత వేగంగా గడిచిపోయింది. గోదావరమ్మ చనిపోయి అప్పుడే ఏడాదైందా? మీ నాన్నగారు ఎలా ఉన్నారమ్మా? ఆయన ఆరోగ్యం అది బాగుందా? బాగున్నారు పంతులు గారు. ఏదో మాట వరుసగా అడిగాను గాని పాపం ఏం బాగుంటారమ్మా. మీ అమ్మ దూరం అవటం ఆయనకి తీరని లోటు. నాన్న ఒంటరి వాడైపోయాడు. అమ్మ చనిపోయి దూరం అయింది. మేం గొడవ పడి దూరం అయ్యి నాన్నని ఒంటరి వాడిని చేశాం. సరే, రేపు నేను వచ్చి ఆమె సంవత్సరీకం చేయాలన్నారు కదూ? అవును పంతులు గారు. కూతుళ్ళైనా కొడుకులైనా అంతా మీరే కదా, తప్పకుండా వస్తాను. కార్యక్రమానికి ఏమేం కావాలో చెప్తే. మీ అత్తయ్య గారి జ్ఞాపకార్థం ఫోటో ఒకటి, ఆ తర్వాత ఆవిడికి ఇష్టమైనవి ఏవైనా పెట్టండి. మిగతా సరంజామా అంతా నేను తీసుకొస్తాను. అలాగే పంతులు గారు, ఇక మేము బయలుదేరుతాం. మంచిదమ్మా. నమస్కారం పంతులు గారు. అరే, మీరు కూడా వచ్చారా? మీతో పనుండి వచ్చాను. మీ భార్య గారి సంవత్సరికం గురించేనా? ఇప్పుడే వాళ్ళు చెప్పారు. రేపేనట కదా, వచ్చేస్తాను. ఎక్కడికొస్తారు? అదే వారు చెప్పిన చోటికి. అయితే నా ఇంటికి రారన్నమాట. అదేమిటి, మీరు వారు విడివిడిగా చేస్తున్నారా? కలిసే చేయొచ్చు కదా. నీ సలహా కోసం రాలేదు, సంవత్సరీకం జరిపిస్తారా అని అడగటానికి వచ్చాను. అంటే వారికి ముందే మాటిచ్చాను, కావాలంటే వారి తర్వాత. అక్కర్లేదు. ఈ ఊళ్ళో ఇంకా చాలా మంది పంతుళ్ళు ఉన్నారు. ఊరేం కొట్టుపోలేదు, వాళ్ళ దగ్గరికే పోతాను. నాన్న, ఎవడే నాన్న నీకు?
మీరే నాన్న. కాదు, నేను మీ నాన్నని కాదు. నాకెవ్వరూ లేరు. నా భార్య చనిపోయింది, నా పిల్లలు కూడా. వద్దు మావయ్య, మీరు పెద్దవారు, మీ నోటితో అలా అనకూడదు. లేని వాళ్ళను ఉన్నారని ఎలా అంటాను? మేం లేవా నాన్న? అబద్ధాలు చెప్పి మోసం చేసిన వాళ్ళు నా దృష్టిలో ఉన్నా లేనట్టే. అబద్ధం మాత్రమే ఆడా మావయ్య, మోసం చేయలేదు. మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం ఎవరికి లేదు మావయ్య. వాళ్ళు ఏ తప్పు చేయలేదు. తప్పొప్పులు నిన్నగాక మొన్న పుట్టిన మీరా నాకు చెప్పేది? ప్లీజ్ మావయ్య, మీ కోపం నా మీదే అని తెలుసు. నా కోసం అందరినీ తిట్టకండి. తిడతాను. నీలాంటి వాడికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కడిని తిడతాను. నా దృష్టిలో నువ్వెంత ద్రోహివో నీకు వత్తాసు పలికే వీళ్ళందరూ కూడా ద్రోహులే. లేదు మావయ్య, ఒకప్పుడు నేను చెడ్డవాడిని ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు నేను మారాను. నేను మారిపోయాను మావయ్య. మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాను. మనుషుల రక్తమాంసాలు తినే క్రూర మృగం పచ్చగడ్డి తిని పాలు తాగుతుందంటే ఏ వెర్రి ఎంగళప్ప నమ్మర్రా. లేదు నాన్న, నేను సంతోషంగానే ఉన్నాను. నాకే కష్టం రాకుండా మా ఆయన చూసుకుంటున్నారు. ఆ సంతోషం తామరాకు మీద నీటి బొట్టులాంటిది. ఎంతో కాలం ఉండదే. ఈడు మేకవన్న పులే. కాదు నాన్న, ఆయన చాలా మంచివారు. నోర్మై! మీ అమ్మను చంపిన అంతకుని వెనకేసుకొస్తున్నావా? సిగ్గులేదట నీకు? రే, ఈ ప్రపంచం మొత్తం ఆఖరికి దేవుడు కూడా క్షమించినా నేను మాత్రం క్షమించనురా. నువ్వు నా కుటుంబాన్ని నాకు కాకుండా చేసావు, నా భార్యను చంపేశావు, నా సగభాగాన్ని దూరం చేశావు. నువ్వు అంతకుడివి, నరరూప రాక్షసుడివి. నాశనం అయిపోతావురా, సర్వనాశనం అయిపోతావు. ఆపండి నాన్న. అమ్మని చంపింది మా ఆయన కాదు, మా ఆయన కాదు, మా ఆయన కాదు. మరెవరు? మా చెప్పు, వీడు కాకుండా ఇంకెవరు చంపారు? చావు పుట్టుకలు మనుషుల చేతుల్లో ఉంటాయా నాన్న? దేవుడు నిర్ణయిస్తాడు. దేవుడా? మళ్ళా ఆయన ఎందుకే మధ్యలో? కంటి కనిపించడు కదా అని చేసిందంతా ఆయన మీద తోసేస్తారా? లేక రాతి బొమ్మ ప్రాణం పోసుకొచ్చి అడగదనే ధీమాతో అంటున్నారా? దేవుడు చేశాడో మనుషులు చేశారో తెలుసుకోలేనంత అమాయకుడు కాదు. ఇందాక వాడన్నాడే మారానని. మారింది నేను. ఒకప్పుడు నా కూతుళ్ళు దేవతలు, నా అల్లుళ్ళు కొడుకుల్లాంటి వాళ్ళు అని అనుకునేంత అమాయకత్వంలో ఉండేవాణ్ణి నేను. కానీ మీరంతా దేవాంతకులని ఇప్పుడు తెలుసుకున్నాను. ప్లీజ్ మావయ్య, నేను తప్పు చేశాననిపిస్తే నన్ను తిట్టండి, సహిస్తాను. కావాలంటే కొట్టండి, భరిస్తాను. కానీ వీళ్ళని మాత్రం ఏమనకండి. ఇనుముతో చేరితే నిప్పు కూడా సమ్మెట దెబ్బలు పడతాయి. సరే మావయ్య, మీ కాళ్ళు పట్టుకుంటేనైనా నన్ను క్షమిస్తారా? చెప్పండి. అయ్యేండి. ఏరా, ఈ వంకన నా రెండు కాళ్ళు లాగేటానుక? నా కంఠంలో ప్రాణమున్నగా క్షమించేది లేదు. నువ్వు మనిషి అయితే కదరా క్షమించటానికి. ఏమే, వీడి వల్ల ఆనందంగా ఉంటున్నానంటున్నావు కదూ, అది ఎండమావని త్వరలోనే తెలుసుకుంటావే. ఒక ఎదవని నమ్మి నువ్వు ఎదవరాలు అయ్యావని ఏదో ఒక రోజు తెలుసుకుంటావే. శపిస్తున్నారా నాన్న? రేపు జరగబోయేది చెప్తున్నాను. నువ్వు ఖచ్చితంగా వీడి వల్ల కష్టాలు పాలవుతావు. ఆ రోజు నువ్వు నా దగ్గరకు వచ్చినా నా ఇంటి తలుపులు తెలుసుకో. నా గుమ్మం నీకు అడ్డవుతుందే తప్ప ఆహ్వానం పలకదు. నాన్న, ఓం మహాగణాధిపతయే
గణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిం ఇవి సరిపోతాయి కదా, హవామహే పూజారి గారు? కవిం కవీనాం నేను పూలు తీసుకొస్తాను. రాజ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు నన్ను క్షమించండి అత్తయ్య. వరదరం విష్ణుం శశివర్ణం నా వల్లే మీకు ఈ పరిస్థితి. వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం అమ్మ సంవత్సరికం ఇక్కడ ఈ ఇంట్లో జరిపించడం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదు కావ్య. సర్వాలంకారయుక్తాం సతతం అవైదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థ స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైర్. ఎప్పుడో ఎక్కడో ఎవరో చచ్చారట, ఆ తద్దినం ఇక్కడ పెడుతున్నారు. ఇదేమైనా పెండాలు పెట్టే స్థలమా? ఇంట్లో ఒక పెద్దదాన్ని ఉన్నాను, అడగాలి చెయ్యాలి అన్న ఇంగిత జ్ఞానం లేదు. ఎవరిష్టానుసారం వాళ్ళు చేసుకుపోవడమే. పేదప కాలం పేదప బుద్ధులు అని. ఇప్పుడు నీ సమస్య ఏం చేసావా? నట్టింట్లో ఈ కాష్టం ఏమిటి అని. రేపు నువ్వు చచ్చినా కూడా ఇక్కడే పెట్టాలి పెండం. ఏ నీకు చావు రాదా? నీకు పెండం పెట్టకూడదా? నాకు పుణ్యం చావే వస్తుందిరా. నా పెండం కాశీలో పెట్టాలి. అబ్బో, అప్పుడే రిజర్వేషన్ కూడా చేయించుకున్నాను అనమాట. ఇంకేం మరి? అమ్మా, కార్యక్రమం మొదలు పెట్టమంటారా? ఒక్క నిమిషం పంతులు గారు, ఒక ముఖ్యమైన మనిషి రావాలి. ఎవరు? మీ విశ్వామిత్రుడా? మీ నాన్న ఇక్కడికి ఎలా వస్తారు వరదని? ఎవరక్క? చెప్తాను. ఎవరు వరు? తీసుకొస్తాను. ముఖ్యమైన మనిషట. చీఫ్ గెస్టుల్ని పిలవడానికి ఇదేమైనా సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షనా? హ, సంవత్సరీకం. నువ్వు కాస్త మూసుకుంటావా? లేకపోతే నీకు జరుగుతుంది తద్దినం. కాళ్ళు నొప్పిగా ఉందత్తయ్య. అమ్మా అమ్మా ఆ, అది మామూలుగా అడగచ్చు కదా, ఇలా కదిపెందుకు అడుగుతావు? అమ్మా ఆ, ఏంటోనమ్మా, బాగా నొప్పిగా ఉంది. ఇంతకన్నా ఇంకా 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 నొప్పి పుట్టాలి. ఆ ఆ, కానీ మీకు తక్కువ నొప్పి పుడుతుందంటే అది మా అదృష్టం అత్తయ్య. మేము మీకు చేసుకున్న సేవల పుణ్యం. ఆ, ఏదో పాపం చేస్తే తప్ప ఇలా జరగదు అంటారు. చెప్పండి అత్తయ్య, ఏం తప్పు చేశారు? కిందేంటమ్మా ఏదో కోలాహలంగా ఉంది? ఈరోజు మా అమ్మ సంవత్సరికం కదత్తయ్య, ఇక్కడే జరిపిస్తున్నాను. అవునా, మంచి పని చేస్తున్నావు వరుదిని. నాకు తెలుసత్తయ్య, నేను చేస్తున్న మంచి పని మీకు నచ్చుతుందని. పదండి. ఎక్కడికి వరుదిని? అక్కడికే. మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. లేవండి. నేను కదిలే పరిస్థితిలో లేనమ్మా. నువ్వే చూస్తున్నావు కదా, నా వల్ల కాదు. మీరుంటేనే బాగుంటుంది అత్తయ్య. మీకేం కాదు, నేనున్నాను కదా. రండి. ఆ! అమ్మా! ఆ! అమ్మా! ఆ! అమ్మా! ఆ! దీని మాట ఇది కాదు, తీరు ఇది కాదు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? దీని ఆంతర్యం ఏమిటి? ఏంటత్తయ్య ఆలోచిస్తున్నారు? ఏం లేదు, కాలు కదపొద్దని డాక్టర్ గారు చెప్పారు కదా. వాళ్ళు అలాగే చెప్తారత్తయ్య. అయినా మీ మంచితనం ముందు వాళ్ళ మాటలెంత, మీ నొప్పులెంత. రండి రండి. ఆ! అమ్మా! అమ్మా! అయ్యో రండి. నా వల్ల కాదు వరుదిని. ఏం కాదు, అయ్యో! రండి. అమ్మా! అమ్మా! అటో ఇటో ఆ! తేలిపోవాలి అమ్మా! అటో ఇటో తేలిపోవాలి ఆ! అయ్యో! అమ్మా! ఏం వరుదిని కాదు ఉండు! అత్తయ్య. అమ్మా! అమ్మా! ఆ ముఖ్యమైన మనిషి అమ్మ. అమ్మా! అయ్యో! ఒసే ఒసే, ఏం చేస్తున్నావే? కాలు తిరిగి అది కుయ్యో మొయ్యో అంటుంటే
దానికి ఎందుకు తెచ్చావేంటి? అత్తయ్య లేకుండా మా అమ్మ సంవత్సరం ఏంటి జోజవ్వ? నువ్వులతో బాధపడుతుంటే అది ఇక్కడ ఏం చేస్తుంది? సంవత్సరికం. అవును, మా అమ్మ సంవత్సరికం అత్తయ్య చేతుల మీదుగా జరుగుతుంది. నేనా? మీరే అత్తయ్య. అత్తగారి సంవత్సరికం అమ్మెలా చేస్తుంది? ఏ ఎందుకు చేయకూడదు? నేనెలా వరుదిని? ఆవిడ కూతుళ్ళు మీరున్నారు, అల్లుళ్ళు వాళ్ళున్నారు. మిమ్మల్ని కాదని నేనెలాగమ్మా? మీకు అర్హత ఉందత్తయ్య. ఏ మంచితనంతో అయితే మా అమ్మ ఫోటో ఫ్రేమ్ చేయించారో, ఆవిడ ఫోటోకి దండ వేశారో, అలాగే అవే మంచి చేతులతో మా అమ్మ సంవత్సరికం జరిపించండి. ఆవిడ ఆత్మకి శాంతిని కలగజేయండి అత్తయ్య. అత్తయ్యకు నిజమైన ఆత్మశాంతి కలగాలంటే తన సంవత్సరికం నేను చేయాలి వరు. ఎందుకంటే నా కారణంగానే తను మీకు దూరమైంది. అందుకే నేనే చేస్తాను. మా అమ్మ చావుకి కారణం మీ అమ్మ అని నేను చెప్పలేను. అవును వరుదిని, అవును. పార్థు చెప్పింది నిజం. వాడు చేస్తేనే బాగుంటుంది. ఆ, లేదత్తయ్య, మీరు చేస్తేనే బాగుంటుంది. వాడు అది ఎందుకే? నేనున్నానుగా. 4 తరాలు చూసిన పెద్దదాన్ని నేను చేస్తాలే. వద్దు జజవ్వ, మా అమ్మ సంవత్సరికాన్ని అత్తయ్య గారే చేయాలి. ఎందుకిలా పట్టుబడుతోంది ఇది? వరు, ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మీ కార్యక్రమం చేయటం ఏంటి? చేస్తే నువ్వు చేయాలి, లేకపోతే మీ నాన్న చేయాలి. అంతేకాని లేదండి, మా- అత్తయ్య చేయాలి. ఎందుకంటే ఎవరు చేసిన పాపాన్ని వాళ్లే సారీ 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 ఎవరికి దక్కాల్సిన పుణ్యం వాళ్ళకి దక్కాలి. అది కాదు వరు, నేను మీరు ఇంకేం మాట్లాడకండి, జరగనివ్వండి ప్లీజ్. అదే రండి, కూర్చోండి. అయ్యో వద్దమ్మా, నా కాలు బాలేదు వరుదిని. కాదత్తయ్య, వద్దు. ప్లీజ్ నా రండి. కాలు నొప్పిగా ఉందమ్మా. ఏం అవ్వదు, కూర్చోండి. అమ్మా, కూర్చోండి అమ్మా, కూర్చోండి. అమ్మా, అమ్మా. అత్తయ్య, కాలి గాయం మిమ్మల్ని బాధిస్తుందని నాకు తెలుసు, కానీ మా అమ్మ కోసం కాసేపు ఓర్చుకోండి. అబ్బా, మీ చేతుల మీదుగా కార్యక్రమాన్ని జరిపించండి. పంతులు గారు, ఈవిడే కార్యకర్త, కానివ్వండి, మొదలు పెట్టండి. అలాగేనమ్మా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం కాలనేమిని శివరి శివర శివరి దినేశ్వర. అమ్మ, పసుపు కుంకుమ వేయండి, తీసుకోండి. తీసుకోండి అత్తయ్య. ఓం కాలనేమిని శివరి శివర శివరి దినేశ్వర. తీసుకోండి అత్తయ్య. వేయండి అత్తయ్య. అత్తయ్య తీసుకోండి. బ్రహ్మ విబ్రాహ్మణో
ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मण प्रिय महाक्रमो महाकर्मा महातेजः महोरगः महाक्रतुर्महायुज्वा महायज्ञो महाहविः सव्यस्तव प्रियस्तोत्रं सुतिस्तोतारण प्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तननामयः मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः